హరీష్ రావును విమర్శించే స్థాయి నీది కాదు బీర్లా ఐలయ్య. నీవు ఏ స్థాయి నుంచి వచ్చావో ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం ఉందని విరఫిగుతున్నావు. నీ అవినీతి ప్రజలందరికీ తెలుసు. కన్నేపల్లి మోటార్లను ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే హరీష్ రావును విమర్శిస్తావా? ఆలయంలో బీర్లా ఐలయ్యను తిరగనివ్వం. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నీ అవినీతిని అంతా బయటపెట్టి జైలుకు పంపిస్తాం. బీర్లా ఐలయ్య సర్పంచ్ కాకముందు ఆయన స్థాయి ఏమిటో గుర్తుపెట్టుకో. స్పెక్ట్రా కంపెనీ ద్వారా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలు తెలంగాణలో ఏర్లై పారుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? కోకాపేటలో దొడ్డి కొమరయ్య కుర్మ సంఘం భవనాన్ని ఆంధ్ర వ్యాపారులకు కట్టబెట్టిన విషయం వాస్తవం కాదని గుట్ట పాదాల వద్ద ప్రమాణం చేసి చెప్పాలి. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య వెంటనే హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలి అంటూ యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ర వెంకటయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. నమస్కారం. నిన్న హైదరాబాద్లో బీర్లా గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి మరి మాజీ మంత్రివర్యులు మరి తన్నీర్ హరీష్ రావు గారిని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఐలయ్య గారు మరి వాళ్ళ ఆయన మాట్లాడే విధానం ఎట్టుందంటే అసలు ఆయనకు అది ఏదో నాకు అర్థం కావట్లేదు కానీ నోరును పినాయిల్ పెట్టి కడిగేటట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా ఐలయ్య గారు మీకు? హరీష్ రావు గారికి మీకు ఏమైనా పొందన ఉందా, పోలిక ఉందా? హరీష్ రావు గారు 10 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 4 సార్లు మంత్రి పదవి చేసిండు. నువ్వు ఒక్కసారి గెలవంగానే వీరు సూర్యుడు అనుకుంటున్నావు. ఐలయ్య గారు ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు మాట్లాడే విధానం అసలు నీ ఆత్మవిమర్శ చేసుకో. అసలు మాట్లాడేది కరెక్టా కాదని ఆలోచన చేసుకుని మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇప్పటికైనా మీ యొక్క విధి విధానాలు మార్చుకొని ఆలేరు అభివృద్ధి చేయమని మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం. నీకు ఆలేరు ప్రజలు నీకు 50,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది, అభివృద్ధి చేయమని చెప్పారు తప్ప ఇతర పార్టీ వాళ్ళు విమర్శించి నేను ఇవాళ పెద్ద లీడర్ అయితా, నేను ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్ద లీడర్ అయితా, రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి పదవి వస్తుంది మెప్పు ఉందని మాట్లాడుతున్నా తప్ప అసలు మాట్లాడే విధి విధానం బాగలేదు. ఇవాళ ఎక్కడికి నుంచి వచ్చినావో అసలు కింది స్థాయి నుంచి నీ స్థితిగతులు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు సైదాపురంలో చేసిందేముంది శుద్ధపోసేసాం. మరి కోకాపేటలో 5 ఎకరాల జాగా 5 కోట్లు ఇచ్చి మనకు బిల్డింగ్ కట్టించిన కేసీఆర్ గారు మీ కుటుంబాలందరూ కూడా నిమ్మలంగా హాస్టల్ పెట్టుకోరు, ఏదైనా వసతులు ఆడుకోరు, ఈ సంఘాన్ని ఆడుకోరు, మంచి సంఘం మొత్తం అని చెప్పి కుటుంబాలు బతకాల దాని మీద అని చెప్పేసి అధ్యస్తే మరి నువ్వు 1000 కోట్ల ఆస్తిని 100 కోట్ల రూపాయలకు వాళ్లకు దారాదత్తం చేసినావు నారాయణ కాలేజీ వాళ్ళకు. మరి నువ్వు చేస్తావా రేపు లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దగ్గర గుళ్ళే అదే బండారు పట్టుకుంటావు కదా, బండారు మనం బంగారం అంటావు, బండారు అంటావు. మరి దేవుని బీరప్ప బండారు పట్టుకొని రేపు పొద్దుగాల గుళ్ళే పోయి ఆ కోకపేట బిల్డింగ్ తో నాకు సంబంధం లేదని చెప్పేసి ప్రమాణం చేయి. రేపు పొద్దుగాల సిగ్గు శరం ఉంటే నీకు మనిషివి అయితే నువ్వు ఎవరిని ఎట్లా మాట్లాడినా అట్లే మాట్లాడు. కానీ ఎక్కువ మాట్లాడితే మాత్రం ఐలయ్య గారు నీకు మర్యాద ఇస్తా ఉన్నావు. ఇప్పటికి కూడా ఇంకా నువ్వు ఇక ఎక్కువ మాట్లాడితే మాత్రం ఆ కార్యకర్తలు నిన్ను ఇష్టపెట్టరు, ఊకోరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. మా హరీష్ రావు గారు చేసిన తప్పేంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వండి, కన్నపల్లిలో మోటార్లు స్టార్ట్ చేయండి అని చెప్పడమే పెద్ద నేరమా? దానికి ఐలయ్య గారు విమర్శిస్తాడు. ఆయన ఏమన్నా గతంలో ఈయన సర్పంచ్ కాకముందుకు ఏమన్నా లయ్య కోటీశ్వరుడు బాగా ఉన్నోడా? ఏమన్నా ఐలయ్య కూడా సైకిల్ వచ్చినాడే, ఉప్పర్ పని చేసి వచ్చిన అన్నాడు, ఎన్నో పాలు మోసిన జీతం ఉన్నా అన్నాడు. మరి ఇవన్నీ పనులు చేసి వచ్చినానికి మరి మొన్న విలేకరుల ముందే చెప్పిండు 5,000 కోట్లు ఉన్నాయి నా దగ్గర అని చెప్పిండు. మరి ఇవన్నీ ఎట్లా సంపాదించాడు? ఆ స్పెక్ట్రా భూములు అటగోలు అమ్మి స్పెక్ట్రా భూమికి డెవలప్మెంట్ చేయకుండా దొంగ ప్లాట్లు వేసి దొంగ భూములు కొని ఇలా 1,000 కోట్లు సంపాదించినావు. మరి నీ స్థాయి మర్చిపోయి ఒక మంచి వ్యక్తిని, ప్రజలలో ఉండే వ్యక్తిని 10 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయిండు, అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించడం నీ స్థాయికి నీ సరికాదు. ఐలయ్య గారు ఇంకొకసారి మా హరీష్ రావు గారు విమర్శిస్తే మాత్రం ఖబర్దార్ ఆయన కాలి గోటి కూడా సరిపోవని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మా హరీష్ రావు గారిని ఇంకోసారి మాట్లాడితే మాత్రం నేను తరిమి కొట్టేది ఖాయమని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.